హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న బ్లౌజెస్ అయితే మీకు చూపించబోతున్నాను. గైస్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మీషోలో క్లాత్స్ ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటాయి, కలర్స్ పోతాయని లేదంటే చిరిగిపోతాయని, అలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అయితే ఈరోజు మీకు క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ డౌట్స్ మీకు క్లియర్ అవ్వాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మీకు అయితే నాకు వచ్చిన అంటే నేను యూస్ చేసి వాష్ 2-3 టైమ్స్ వాష్ చేసినవి ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు అన్నది నీకు చూపించబోతున్నాను. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మనకు వచ్చిన న్యూ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇవేనండి అవి. నేనైతే 2 ఆర్డర్ చేశాను. సో రిమైనింగ్ ఈ వీడియో బ్లౌజెస్ నేను ఇంతకుముందు వాడినవి వాష్ చేసినవి మీకు చూపించబోతున్నాను. సో ముందు ఇవైతే రివ్యూ చూద్దాము, ఎలా ఉన్నాయి, నాకు ఎలా వచ్చింది, క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది నేను చూపిస్తాను. ఫస్ట్ వన్ అయితే ఇదండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటన్నది. ఇదైతే బ్లాక్ కలర్ అండి. సో నాకైతే ఎప్పుడు ప్యాకింగ్ విషయంలో ఎప్పుడు నాకు డిసప్పాయింట్ అయితే అనిపించలేదు. ప్యాకింగ్ ఎప్పుడు చాలా బాగుంటుంది మీషో ప్యాకింగ్ అయితే. సో చూద్దాం ఓపెన్ చేసి ఎలా వచ్చింది ఏంటన్నది. నేనైతే ఇది బ్లాక్ కలర్ శారీ మీద నేను ఆర్డర్ పెట్టాను. సో ఎలా వచ్చింది చూద్దాం. సో గైస్ చూడండి ఎంత బాగుందో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి క్వాలిటీ వస్తుందని. దీని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో పైన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను మీకు, దీని కాస్ట్ ఎంత, దీని కోడ్ అన్నీ. సో చూడండి హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఈ వర్క్ చూడండి ఎంత బాగుంది, ఎంత నీట్ డిజైన్ ఇచ్చారో, ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. చూడండి ఈ హ్యాండ్ కూడా సేమ్ ఎంత బాగుందంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటాయి. ఇవైతే బుట్ట చేతిలో అయితే వస్తాయండి, వేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి మొత్తం ఇదంతా నెక్ డిజైన్ మొత్తం అంతా ఇలా అయితే లేస్ వర్క్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చూడండి లేస్ వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా పిన్స్ పెట్టుకున్నాం కదా, ఉక్స్ దగ్గర కూడా ఇచ్చారు. అండ్ మనకి నడుము పాటలో ఉంటుంది కదా హిప్, అక్కడ కూడా లేస్ ఇచ్చారండి. నాకైతే ఆశ్చర్యకరానికి నేను గురయ్యాను. సో అండ్ చిన్న టాజిల్స్ కూడా ఇచ్చారు. సో నేనైతే ఇది ఏ సైజ్ ఆర్డర్ పెట్టాను, 26 అయితే ఆర్డర్ పెట్టాను. నాకైతే ఖచ్చితంగా ఇది సరిపోతుంది. సో ఇదండి ఇదైతే. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్లాత్ వైజ్ అన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. టాజిల్స్ ఎంత బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదండి టాజిల్స్ కూడా. సో దీని నుంచి రివ్యూ అండి. దీనికైతే నేను 9.5 అలా ఇస్తాను 10కి. అంత బాగున్నాయి. సో ప్యాడ్స్ కూడా ఇచ్చారు దీనికి. చూడండి ప్యాడ్స్ ఇచ్చారు. పర్లేదు, లైనింగ్ కొంచెం పాలిస్టర్ అయితే ఇచ్చారు. కొంచెం వేసుకున్నాక అన్కంఫర్ట్ అనిపించవచ్చు, కానీ ట్రై చేయొచ్చు. అంటే సమ్మర్లో అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ నార్మల్ టైంలో అయితే బాగానే ఉంటుందండి. సో ఇదైతే ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఎంత పెద్ద ప్యాకింగ్ వచ్చింది, ఇదేంటి బ్లౌజేనా అని డౌట్ అయితే వచ్చింది నాకు. సో ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. నేను ఏమైనా పెళ్ళి కూతురు రెడీ అవ్వడానికి తీసుకున్నానా ఏంటి, ఎంత బాగుంది. అంత ఫుల్ డిజైన్ అనిపిస్తుంది, ఫుల్ వర్క్ అయితే ఉందండి. నాకు మొత్తం బ్లౌజ్ మొత్తం వర్క్ అనిపిస్తుంది. ఓ మై గాడ్, చూడండి ఇప్పుడు మనం పెళ్ళికి డిజైన్ చేయించుకుంటాం కదా అలా అయితే ఉందండి. వెల్వెట్ క్లాత్ వచ్చింది నాకు, సాఫ్ట్ క్లాత్ ఉంది వెల్వెట్. ఇది నాకు 311 320 ఆ రేంజ్లో పడింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి డిజైన్ ఇస్తాడు ఆ రేంజ్కని. మనం నార్మల్గా బయట కొంటేనే 500 ఉంటుంది ఓన్లీ క్లాత్. అలాంటిది కుట్టించి అంటే స్టిచ్చింగ్ చేయించి దానికి మళ్ళీ డిజైన్ పెట్టించుకొని అన్నీ చేస్తే మినిమం 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్కి ఎక్కువే అవుతుంది. అలాంటిది 310 320 ఆ రేంజ్లో వచ్చిందంటే అస్సలు నేనైతే నమ్మలేకపోతున్నాను. చూడండి ఇదైతే బ్యాక్ ఇలా వచ్చింది. సో టాజిల్స్ ఇచ్చాడు టై చేసుకోవడానికి. టాజిల్స్ అయితే సింపుల్గానే ఉన్నాయి, కానీ వెల్వెట్ ఇచ్చాడు. మొత్తం క్లాత్ మొత్తం వెల్వెట్ ఉంది. సో లైనింగ్ కొంచెం పాలిస్టర్, ఇదే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ మిగిలిందంతా ఒకసారి మీకు ఫినిషింగ్ అది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. గైస్ ఎంత బాగుంది కదా, ఈ డిజైన్ చూడండి.
ఈ వర్క్ చూడండి, ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనుకుంటా. సో అలా ఉంది. సో ఫ్రంట్ హూక్స్లో అయితే వచ్చాయండి, ఇది నాకు ఫ్రంట్ హూక్స్లు వచ్చాయి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అస్సలు మిస్ అవ్వకండి. చూడండి ఇక్కడ అయితే ఇలాంటి డిజైన్ అయితే ఇచ్చాడు ఇలాగా నెక్ దగ్గర. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. దీనికైతే ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. గైస్ మీకు ఎలాంటి డౌట్ లేకుండా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా 100కి 100% రికమెండ్ చేస్తాను. ఇదైతే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రేంజ్కి ఇంత మంచి బ్లౌజ్ వచ్చిందంటే నేను నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాను. సో గైస్ ఇదైతే ఏంటి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇందాక మీకు చెప్పినట్టు లాస్ట్లో అయితే మీకు ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటాయి అన్నది మీకు చూపించాలనుకుంటున్నాను కదా. సో అవి అయితే ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజెస్, పాత బ్లౌజెస్ అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను 1 or 2 ఎక్కువ 2, 3, 4 టైమ్స్ వేసుకున్నవి కూడా ఉన్నాయి. నేను ఆ 4 times 5 times వాష్ చేసినవి కూడా ఉన్నాయి. సో అయితే మీకు చూపించబోతున్నాను గైస్. ఇవైతే నేను ఆల్రెడీ యూస్ చేసి 3-4 times వాష్ చేసి వాడినవి, బాగా వాడినవి అయితే ఇవి. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. నాకైతే ఎలాంటి కలర్ పోవడం కానీ, డిజైన్ పోవడం కానీ, చిదిగిపోవడం అలాంటివి ఏమీ జరగలేదండి. చూడండి ఇదైతే ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. చూడండి నేను కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. నాకు ఏ డిజైన్ పోవడం కానీ ఏమీ జరగలేదు. చూడండి దీని చిన్న లేస్ వర్క్ అయితే ఇచ్చారు. మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి. సో నాకైతే ఎంత పర్ఫెక్ట్గానే ఉండింది. ఏ ప్రాబ్లం అయితే నాకు రాలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇదండి, ఇది బనారస్ సిల్క్ లా వస్తుంది. సో ఇదైతుందండి. చూడండి అసలు నాకు ఎక్కడ కలర్ పోవడం కానీ, ఏదైనా పీస్ రావడం కానీ ఏమి ఎక్కడ నాకు ఏమి ఇదైతే అవ్వలేదు. అంత బాగానే ఉంది. క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. సో ఎలాంటి డ్యామేజ్ కూడా నాకు అవ్వలేదు. సో అయితే బ్యాక్ హుక్స్ వస్తుందండి. ఇది ఫ్రంట్. సో మీకు వీటి గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మేము డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఇది ఫేవరెట్. ఇది ఎంతో బాగా నచ్చి తీసుకున్నాను. ఆల్రెడీ మీరు నా వీడియోలో చూసే ఉంటారు. చూడండి హ్యాండ్స్ ఎంత బాగున్నాయి. నేనైతే దీన్ని భయపడ్డా, నిజంగానే పాడైపోద్దేమో, చిరిగిపోద్దేమో అని అనిపించింది. కానీ ఇదంతా బాగా, ఇది నేను నాకు తెలిసి 4 times వాష్ చేశాను అనుకుంటా. నాకు ఎక్కడ ఏమీ పోలేదు. అంతా బాగానే ఉందండి. మీకు ఎలాంటి డౌట్ లేకుండా మీరు తీసుకోవచ్చు. ఇదైతే ఫ్రంట్ హూక్స్లో వస్తాయి. సో ఇది నాకు బటన్స్ అయితే ఇచ్చారు. హూక్స్లు ఇచ్చారు అండ్ బటన్స్ కూడా ఇచ్చారు. ఇవ్వండి హూక్స్లు అండ్ బటన్స్. సో నైస్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అయితే ఇదండి. సో ఇది కూడా సేమ్ కొంచెం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. దీనికి కూడా చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చి లేస్ డిజైన్ అయితే ఇచ్చారు. మీకు కనిపించే ఉంటుంది చిన్న చిన్న లేస్. ఇది కూడా ఫ్రంట్ హూక్స్లో వస్తాయండి. మొత్తం బ్యాక్ అంతా కవర్ చేస్తుంది. ఇదైతే ఫ్రంట్ హూక్స్లో వస్తాయి. హూక్స్ ఇవి కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు. పింపులు పట్టడం కానీ అలాంటిది ఏం జరగలేదండి. అంతా బాగానే ఉంది నాకైతే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఇదైతే నేను ఎన్నిసార్లు వేసుకున్నానో కూడా నాకు గుర్తులేదు. అన్ని టైమ్స్ వేసుకున్నాను, నాకు ఏం పోలేదు. నాకైతే ఇక్కడ చిన్న లైనింగ్ అయితే చూడండి ఇలా అయితే అయింది. మిగిలినంతా బాగానే ఉందండి. నాకు ఎక్కడ ఏం పోలేదు. డిజైన్ అయితే నాకు చాలా బాగుంది. ఏ సారీ మీద వేసుకుని ఇదైతే సెట్ అవుతుందండి. ఇదైతే బ్యాక్ హుక్స్లో వస్తాయి. ఇదైతే ఫ్రంట్ ఇలా ఉంటుంది. దీనికైతే టాజిల్స్ కూడా ఇచ్చారు అండ్ ప్యాడెడ్ కూడా ఇచ్చారు. సో ఇదైతే అంతా బాగానే ఉందండి. సో ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఏమైనా తీసుకోవచ్చు. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది, మనం యూస్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ అయితే ఇదండి. చూడండి ఇదంతా షైనింగ్గా ఉంది. సో దీని షైన్ అనేది అసలు పోన్ కూడా పోలేదు. ఇంత బాగుంది. ఇదైతే ఎలాస్టిక్ కూడా ఉంటుంది కదా, అలా ఉంటుంది. దీనికి హూక్స్లు కానీ ఏమైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు మనం. సో ఇదైతే ఫ్రంట్ వస్తుంది, ఇలా ఇదైతే బ్యాక్ వస్తుంది. సో ఎలాంటి మొమెంటం లేకుండా, ఎలాంటి భయం లేకుండా మీరు అయితే దీన్ని తీసుకోవచ్చు. వీటి గురించి లింక్స్ అయి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఎవ్రీవన్.